ట్రేడింగ్ లాగా కొనేటువంటి అవకాశం చాలా ఎక్కువ చేయాల్సిన ఉంటుంది కాబట్టి ఆ కసరత్తులో భాగంగానే కొంత టీడీపీ కూడా కొంత వెనుకంజ వేసినట్టుగా మనం భావించాలి తప్ప ఇది కేవలం ఏదో బొత్స టార్గెట్గా రాజకీయం అయితే బొత్స టార్గెట్గా రాజకీయం చేస్తున్నారు లేదా ఏదో బొత్సాను ఖచ్చితంగా అనేటువంటి కోణం కాదనేది నా భావన. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? బొత్స సత్యనారాయణ గారిది వ్యూహాత్మకంగా ఆయన్ని మీరు ప్రవేశపెట్టారంటే ఉత్తరాంధ్రలో మీ బలాన్ని మీ ప్రాసెస్ని నిరూపించుకోవడానికి లేదా ఉంది అని చెప్పుకోవటానికి ఈయనైతే సమర్థుడని మీరు భావించారా? ఇంత తెలుగుదేశం లాస్ట్ మినిట్లో కూటమి అభ్యర్థి ఆయన్ని ఎందుకు వెనక్కి తప్పించింది అని మీరు అనుకుంటున్నారు? పేదల సభ్యులకి రాష్ట్ర ప్రజలకి శుభోదయం. అట్లానే ఎమ్మెల్సీగా ఎన్నికైన మా పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గారికి కంగ్రాచులేషన్స్. ఇక మీరు చెప్పే మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాల ఎక్సర్సైజ్ చేసింది. మేము ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించామో ప్రకటించిన తర్వాత సర్వశక్తులు ఒడ్డి అనేక రకాల ఎక్సర్సైజ్ చేసి అందరి అభిప్రాయం తీసుకొని ఎక్కడ అవకాశం లేక ఓటుకు నోటుకు కూడా ప్రయత్నం చేసి ఎక్కడ అవకాశం లేక అయినా నెగ్గలేమన్న దీంతో మాత్రమే ఓడిపోతే పరువు పోతుంది అన్న దీనితోటి తప్పుకున్నారు తప్పితే వాళ్ళేదో బొత్స సత్యనారాయణ గారి వ్యూహము చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తి ఇవన్నీ ఏమి కాదు. అలవిగాక తప్పుకున్నారు. అది ఓకే. శివపార్వతి గారు, సో ఈ అంశంతో పాటు మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మనం గడిచిన వారం 10 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఋతురాగాలు లాంటి సీరియల్ దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాధురి గారి ఎపిసోడ్లో కొత్త అంకం. ఇప్పుడు మాధురి గారి భర్త అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇవ్వటం ఆయనది కూడా చూశారు. సుభాష్ చంద్ర మహేష్ ఆయన చేత ఎవరైనా ఈ కామెంట్స్ తెప్పించారా? అనవసరంగా మాధురి గారిని వివాదంలోకి లాగుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఈ ఎంట్రీ ఏంటి? సడన్ ఎంట్రీ ఏంటి? ఇన్ని ట్విస్టులు ఏంటి? ఈ ఎంట్రీ ద్వారా మరి దువ్వాడ ఫ్యామిలీ వైపు నుంచి ఆ దువ్వాడ గారు చెప్పాలనుకుంటున్నది ఏంటి, లేకపోతే మాధురి ఫ్యామిలీ చెప్పాలనుకుంటున్నది ఏంటి? ఇందులో ఏమన్నా